హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయేశ్వరన్. యూ వాచింగ్ షార్ట్ స్మార్ట్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం టెక్నికల్ ఛానల్ చాలా రోజులు అవుతుంది వీడియో చేయక, మనకు టైం దొరకలేదు. మన లైఫ్ అట్లా గడిచిపోతుంది. సో అప్పుడప్పుడు వీడియోలు చేద్దామని మీకు కొంచెం మంచి మంచి ఇన్ఫర్మేషన్, కొంచెం మిమ్మల్ని కొంచెం జాగ్రత్త పరచుదామని అప్పుడప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాను. అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో ఏంటిదంటే పెద్ద హాట్ టాపిక్గా మారింది ప్రజెంట్ అయితే. భయ్యా సన్నీ యాదవ్ అండ్ దాంతోపాటు నాన్వేషన్ అన్న ఇద్దరు మస్తు యూట్యూబ్లో పెద్ద ఫైట్ చేస్తున్నారు. మస్తు హాట్ టాపిక్. అసలు ఏం జరుగుతుంది, ఈ ఫైట్ ఎందుకు జరుగుతుంది, అసలు ఏంటి ఈ ముచ్చట ఏంటి. దాంతోపాటు మన ఇండియా మీకు తెలుసా 140 కోట్ల జనాభా ఉంది. ఇంత పెద్ద జనాభాలో మస్తు స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. అందరికి పైసలు కావాలి, నీకు కావాలి పైసలు, నాకు కావాలి, అందరికి పైసలు కావాలంటే ఒక్కొక్కరిని దోచుకుంటాడు. ఆ దోచుకునేట్లో మంచి మంచి స్కామ్స్ ఉంటాయి. ఆ స్కామ్స్లో మనం ఇరుక్కుపోతాం తెలియకుండానే. ఆ స్కామ్స్ అన్నీ నేను చెప్పలేను. అందులోంచి మీకు ఈరోజు రెండింటి గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బెట్టింగ్స్ యాప్స్. ప్రజెంట్ మన అన్వేషణ యుద్ధం జరుగుతుంది ఎవరు భయ్యా సన్నీ యాదవ్ పైన. రెండోది వచ్చేది MLM మార్కెటింగ్. ఇవి కూడా చాలా దరిద్రమైన స్కాము. కానీ వీటి గురించి వాళ్ళు మీకు తెలియకుండా నన్ను ఇరుక్కుపోతారు. ఓకే, మనం ఈ రెండింటి గురించి మంచిగా మాట్లాడుకున్నాం ఇవాళ. అసలు ఈ అన్వేషణ ఎవరు, ఈ బన్నీ సన్నీ యాదవ్ ఎవరు అంటే వీళ్ళిద్దరు మంచి యూట్యూబర్స్. ఈ అన్వేషణనేమో మొత్తం మస్తు తిరుగుతాడు, ప్రపంచాలు తిరిగి కూడా మొత్తం చూపించుకుంటూ పైసలు సంపాదించుకుంటాడు ఆయన. అంటే అందరికీ ఉండదు ప్రపంచం మొత్తం తిరగాలి అని చెప్పి, అంటే పైసలు ఉన్నాయి కాబట్టి అప్పుడు తిరగదు. ఈ యూట్యూబ్ తోటి ఏం చెప్తానంటే తిరిగిన వీడియోలు మొత్తం యూట్యూబ్లో పెడతాను. యూట్యూబ్ నుంచి వచ్చిన పైసలు మళ్ళీ పెట్టుకుని మళ్ళీ తిరుగుతుండు. అట్లా మొత్తం ప్రపంచం మొత్తం అయితే తిరగడానికి ట్రై చేస్తుండు. ఇప్పటివరకు 80 దేశాలు ఏమో కంప్లీట్ చేసినట్టున్నాడు. కావాలంటే మీరు వెళ్ళి అతని ఛానల్ చూడండి. నాన్వేషన్ ఉంటుంది, ఇంకా ఏమో ఛానల్ 4-5 ఛానల్ పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత సెకండ్ టాపిక్ మన బన్నీ సన్నీ యాదవ్. ఇతను కూడా తిరుగుతుండు ప్రపంచాన్ని. దాంతోపాటు అందులో గివ్ అవేస్ ఇస్తుండు. గివ్ అవేస్ అంటే మనకు ల్యాప్టాప్స్ ఇస్తాడు, లేకపోతే మొబైల్ ఫోన్స్ ఇస్తాడు, లేకపోతే బైకులు ఇస్తాడు. ఏమో గివ్ అవేలు ఇస్తుంది. ఎక్కడికి వెళ్ళి డబ్బులు వస్తున్నాయంటే ఎవరికి తెలియదు. ఒకసారి అడగండి డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి, అసలు కట్టిన వస్తాయి అవన్నీ డబ్బులు. యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మంచిగా లక్షలు 10 లక్షల వ్యూస్ వస్తాయని మీకు మా అంటే ₹1,00,000 వస్తాయి రావు. కానీ మీరు చూస్తున్న భయ్యా సన్నీ యాదవ్ దగ్గర 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 40 లక్షల సబ్స్క్రైబర్లు అంటే అందరూ దాదాపు ఆ వీడియో చూసారు కదా, నేను కూడా చూసాను. అందులో మొత్తం బైక్స్ కానీ, గివేస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడుతుంటారు. కాబట్టి మంచిగా యూత్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. యూత్ అంటే దాదాపు 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఈ మధ్యలో ఉన్న యూతే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎట్లాంటి ఉడుకు రక్తం ఏదో గుడ్డి అని నమ్మేస్తారు అన్నట్టు, అది ఏంటిది అని తెలియకుండా. అసలు ఈయన దందా ఏంటి, బిఎస్ యాదవ్ సన్నీ యాదవ్ దందా ఏంటిదంటే బెట్టింగ్ యాప్స్. ముఖ్యంగా డైరెక్ట్గా యూట్యూబ్లో ప్రమోట్ చేయడం. మీరు ఏ వీడియో చూసినా కానీ డైరెక్ట్గా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అని కింద లింకులు అయితే ఇవ్వడు. ఏం చేస్తాడంటే టెలిగ్రామ్ లింక్ ఇచ్చేస్తాడు. టెలిగ్రామ్లో అదొక దరిద్రం ఏంటిదంటే దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే ఏదంటే అది చేయొచ్చు, చెడుగా చూసుకుంటే దాంతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. అట్లాంటిది ఒక టెలిగ్రామ్ ఇది. దానిలో ఏంటంటే మొత్తం ఇల్లీగల్ పనులన్నీ మొత్తం టెలిగ్రామ్లో జరుగుతాయి. అందరూ ఏం చేస్తారంటే ఇతనికి ఒక పెద్ద ఛానల్ ఉంది. ఆ ఛానల్లో మొత్తం లింకులు ఇస్తాడు. అంటే బెట్టింగ్ వేస్తుంటాడు, బెట్టింగ్ వేసి లింకులు ఇస్తాడు. అందరినీ జాయిన్ కమ్మంటారు. జాయిన్ అంటే ఎట్లా జాయిన్ అవుతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా తెలుసుకుందాం. యూట్యూబ్లో ఇతనికి మస్తు అంటే 40 లక్షల ఫాలోవర్లు వచ్చింది కదా. అట్లే పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఏం చేస్తారంటే గివ్ అవేలు పెడతారు. గివ్ అవేలు పెట్టి ఏం చేస్తారంటే మీకు 3-4 ఐఫోన్లు ఇస్తాం గివ్ అవేలో. మీరు ఏం చేయాలంటే కింద లింక్ ఉంటుంది. లింక్ ఓపెన్ చేయగానే మీకు టెలిగ్రామ్కి ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మంచిగా మీరు జాయిన్ కావాలి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను ఒక లింక్ ఇస్తాను, అది ప్రెస్ చేసి మీరు డబ్బులు బట్టి ఆడితే మీరు విన్ అయితే మీకు ప్రైజెస్ ఇస్తాను. ఏంటి ఐఫోన్ కానీ ఏదంటే అది బైక్ కానీ అప్పుడప్పుడు గివ్ అవేలు పెడతా ఉంటాడు. ఆ గివ్ అవేలు వచ్చి ఇస్తూ ఉంటాడు. అట్లా ఏమవుతుందంటే 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు కాబట్టి అందరూ ఏం చేస్తారంటే ₹100 కదా, ₹500 కదా, పోతే పోని మనకు ఐఫోన్ వస్తుందని చెప్పి ఆశతోటి పెట్టేసి ఆడుతూ ఉంటారు. మరి అందులో గెలిచిన వారికి డబ్బులు అంటే ఇక అందరినీ నిరాశపడకుండా అందుకెళ్ళి ఒక 1000 మంది ఇట్లా పెడితే అందుకెళ్ళి ఒక 10 మందికి 500 పంచుతూ ఉంటాడు. మీకు అందులో కావాలంటే ఆ ఛానల్లో మీకు అన్ని వీడియోస్ అది పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎవరికి 500 వచ్చినాయని ఆ 500 ఆశకి ఏం చేస్తుంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అంటే 18 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు
మొత్తం ఆ 500 ఆశకి ఈ గివ్ ఆశకి ఇంకా డబ్బులు పెడుతూనే ఉంటారు. అవి వాళ్ళ డబ్బులు కూడా కావు, వాళ్ళ పేరెంట్స్ యొక్క డబ్బులు. వాళ్ళ పేరెంట్స్ యొక్క అకౌంట్స్ లింక్ చేసి డబ్బులు తీసుకొని ఆ బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి ఉన్నాయి మొత్తం పోగొట్టుకుంటారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా అంటే అదొక అడిక్షన్. మీకు తెలియకుండానే అడిక్ట్ అయిపోతూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. మనకు ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఇవి కూడా అడిక్షన్సే. ఇవి కూడా మనకు తెలియకుండానే మనం అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం. నార్మల్గా మనకు ఈ అడిక్షన్స్ అలవాటు అయ్యేది మనకు ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల సొసైటీ ద్వారానే. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం తీసుకొచ్చి మన దగ్గర పెట్టి తాగురా ఏం కాదు అంటే వాళ్ళు ఫస్ట్ టైం తాగుతారు, సెకండ్ టైం కూడా అట్లా ఫోర్స్ చేసి తాగుతారు. ఇక థర్డ్ టైం నుంచి ఎందుకంటే అడిక్ట్ అయిపోయాడు ఆల్రెడీ. ఇక అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసినాక దాన్ని ఆపడం కష్టం. మనం పోయి ఎవడన్నా ఇప్పుడు నేను పోయి వాడిని ఎందుకు తాగుతున్నావు అంటే నువ్వే పిచ్చోని రా, నువ్వే తాగుతున్నావు, నువ్వే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు. అదే పిచ్చోడా, నువ్వే నీ లైఫ్ కొట్టుకుంటున్నావు, అది అడిక్ట్ అయిపోయినవరా నువ్వు అని చెప్తే అది వానికి అర్థమే కాదు. సేమ్ అట్లనే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా. బెట్టింగ్ యాప్స్లో మనీ వస్తుందా అంటే వస్తుంది కావచ్చు, అది ఎప్పుడు వస్తుందో లేదు. దాదాపు బెట్టింగ్ యాప్స్ ఎలా అంటే ఇప్పుడు మీరు బెట్ చేస్తే ఇంకా ఎక్కడనో ఇంకెవరో బెట్ చేశారు, వానికి పోతేనే మీకు వస్తుంది కదా, మీకు డైరెక్ట్ అయితే రాదు కదా. సో 100 ఒక్కరిని పోతుంది కాబట్టి మీకు వస్తుంది. సో అదైతే కరెక్ట్ కానే కాదు. ఈ బెట్టింగ్ యాప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్ యాప్ ఎవరు దీని యొక్క ఓనరో వానికైతే పిచ్చ పైసలు వస్తాయి. సో ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒక అడిక్షన్. ఇందులోకి అయితే వెళ్ళకండి. సేమ్ చెప్పాను కదా, మన ఆల్కహాల్ అడిక్షన్ ఎలానో, ఈ సిగరెట్ అడిక్షన్ ఎలానో, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అలాగే అడిక్షన్. ఎట్ ద సేమ్ టైం ఫోన్ కూడా అంతే. అది దానికి ఎలా అడిక్ట్ అవుతాం, దీన్ని కూడా అలాగే అడిక్ట్ అవుతుంటాం. ఇప్పుడు ఈ బన్నీ సన్నీ యాదవ్ చేసే పని కూడా అదే. మొత్తం ఆ టెలిగ్రామ్లో అదేదో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, రాజ్ బెట్ అని సంథింగ్ ఏమో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. అందులో మనీ పెట్టిపిస్తాడు. ఫస్ట్ చిన్నగా 5,000 ఎంత చిన్న 100-200 పెట్టించి ఆ తర్వాత 500, ఆ తర్వాత 2,000 3,000 ఒక్కొక్కరు అయితే ₹1,00,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ₹1,00,000 ఎవరు మరి పెద్ద వాళ్ళు అంటే అది కూడా కాదు, చిన్న పిల్లలు అంత 18 years 17 years ఇట్లాంటి పిల్లలు పెట్టి వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని చెప్పి సూసైడ్ చేసుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కరిద్దరు కాదు, దాదాపు hundreds of members చిన్న పిల్లలు సూసైడ్ చేసుకున్నారట ఈ డబ్బులు పోగొట్టుకున్నందులో. అంటే వాడు అంటే బన్నీ సన్నీ యాదవ్ అతను ఏమంటాడంటే బెట్టింగ్ ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు వస్తాయి గెలుచుకుంటాడంట. కానీ బెట్టింగ్ యాప్స్ మంచిది కాదు కదా. ఇండియాలో కూడా బెట్టింగ్ యాప్స్ లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్గా ఉన్నాయి. ఆ లీగల్వి ఎందుకు అలౌ చేస్తున్నా అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుందని. అవి కూడా అలౌ చేయకూడదు అసలుకి. నాకు చెప్తే మాత్రం అలౌ చేయకూడదు. ఇగో ఇది పెద్ద స్టోరీ. ఇప్పుడు ఈ ప్రజెంట్ యూట్యూబ్లో నడుస్తున్న పెద్ద ట్రెండింగ్, మంచి కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. మీరు కూడా వెళ్ళి చూడండి, వెళ్ళి చూసి అర్థం చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేయకండి. ఇక మన రెండో టాపిక్ వచ్చేసి MLM మార్కెటింగ్. అందులో నా దగ్గరికి చాలా వచ్చినాయి, మా రిలేటివ్స్ దగ్గరికి చాలా వచ్చినాయి. మా రిలేటివ్ కూడా ఒక అతను ఇరుక్కున్నాడు. మహారాష్ట్ర హింగోలి అనే ప్రాంతానికి వెళ్ళి ఒక 1 year అందులో కష్టపడ్డాడు. ఆ తర్వాత బయటకు వచ్చి అప్పుడు తెలుసుకున్నాడు. బయటకు వచ్చేదాకా అతనికి ఏం తెలియదు. అదేదో పిచ్చి వాళ్ళు రాస్తూనే ఉంటారు అందులోనే. నువ్వు జాయిన్ అయ్యి 100 మందిని జాయిన్ చేపిస్తే నీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి. అది చెప్పేటోడు వానికే ఉండవు. వాడే పెద్ద చిన్న స్కూటర్ వేసుకొచ్చి నువ్వు BMW కారు కొంటావు అని చెప్తాడు. వాని దగ్గరనే స్కూటర్ ఉన్నది, వాడు నీకేం చెప్తాడు. ఇట్లాంటి స్కామ్స్ అయితే కూడా వచ్చినాయి. నా దగ్గర దాకా వచ్చినాయి, నేను జాయిన్ కాలేదు. ప్రజెంట్ ఇంకొక స్కామ్ ఏంటిదంటే యూనిటీ మెటా టోకెన్ ఒక పెద్ద స్కామ్ అయితే నడుస్తుంది. ఇది చిన్నది కాదు, చాలా పెద్దది. ఫస్ట్ ఏం చెప్తారంటే ఇది గవర్నమెంట్ అప్రూవల్ అని ఒక పెద్ద సర్టిఫికేట్ చూపిస్తారు. ఈ స్కామ్లో అసలు ఏం జరుగుతుందంటే అందరి దగ్గరికి వెళ్ళి లక్షలు తీసుకుంటారు. 50,000 లక్షలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. అదే పెద్ద చెప్పినట్టు ఏదో బిట్కాయిన్, ఇంకా దాని మీద బిట్కాయిన్ సింబల్ కూడా వేసుకొని మీరు బిట్కాయిన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఫ్యూచర్లో ధనవంతులు కాబోతున్నారని చెప్తారు. ఫస్ట్ అది ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటిది, అది మొత్తం తెలుసుకున్నాక మీరు చేయండి. నేను చెప్తాను ప్రాసెస్ ఏంటిదంటే, ప్రజెంట్ నేను ఉన్న ఏరియా అయితే అదే జరుగుతుంది. ఇక్కడ చాలామంది బిట్కాయిన్ కాదు యూనిటీ మెటా టోకెన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందులో స్టార్స్ ఉంటాయట, 3 star ఉంటాయట, 5 star ఉంటుందట. 3 star ఉన్న వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ ఫోన్ గిఫ్ట్లు ఇస్తున్నారు. 5 star ఉన్న వాళ్ళకి కార్లే గిఫ్ట్ ఇస్తున్నారు. డైరెక్ట్ హ్యుండై కార్లు ఇట్లాంటి గిఫ్ట్ ఇస్తున్నారు. సో ఏం చేస్తారంటే నాకు రాదా అని చెప్పి చాలామంది అందులో జాయిన్ అయిపోతున్నారు. నేను అనుకున్న జస్ట్ 100లలో ఉంటుందో లేకపోతే 500 ఉందో, ₹1,000 ఉందో అనుకున్నా. నేను అడిగి తెలుసుకుంటే నాకు తెలిసిన ఆశ్చర్యకర విషయం ఏంటిదంటే అది 50,000 ₹1,00,000 కట్టానట ఒక్కొక్కరు. ఇప్పటివరకు చాలామంది జాయిన్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక కార్ అనేది గిఫ్ట్గా వచ్చింది, 5 star వచ్చింది అతనికి. అతను ఒక 100 మందిని జాయిన్ చేయించిండు. 100 మంది దగ్గరికి వెళ్ళి లక్ష కట్టిపిస్తే
మొత్తం ₹1,00,00,000 ఆ కంపెనీకి వెళ్ళింది. యూనిటీ మెటా టోకెన్ అనే కంపెనీకి వెళ్ళింది. వాడు ఏం చేసిండు, ఈ 5 స్టార్ వానికి జస్ట్ 15 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిండు. అంటే దాదాపు 85 లక్షలు ఎటు పోయినాయి మరి? అతను 85 లక్షల యూనిటీ మెటా టోకెన్ వేసుకపోయాడు. మరి వీళ్ళకి డబ్బులు రిటర్న్ వస్తాయంటే వీళ్ళు ఏమంటారంటే మీరు జాయిన్ చేపియండి, మీకు స్టార్ట్స్ పెరుగుతాయి, మీకు వస్తాయని చెప్తారు. ఇది ఒక MLM మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇది ఒక పెద్ద స్కాము. ఇట్లాంటి వాటిలో ఇరుక్కోకండి. మీరు ఆల్రెడీ ఇరుక్కొని ఉంటే ఫస్ట్ మీరు డబ్బులు వాపస్ అడగండి, మీకే తెలిసిపోతుంది ముచ్చందో. డబ్బులు అనేది రిటర్న్ అయితే రావు, వాళ్ళు డైరెక్ట్ అంటారు మీరు ఇంకా జాయిన్ చేయాలి మీకు అప్పుడు వస్తాయి డబ్బులు అంటారు అని తప్పితే మీకు డైరెక్ట్ అయితే డబ్బులు రావు. సో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఏదో చెప్తారు, కానీ ఇన్వెస్ట్మెంట్ అవి కాదు. మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ బిట్కాయిన్ కొనుక్కోండి, ఇథేరియంస్ కొనండి, లేదా ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్ టెస్లా యొక్క స్టాక్స్లో పెట్టండి, లేదా చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి, నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. మన ICICI స్టాక్స్ పెట్టచ్చు, లేకపోతే SBI స్టాక్స్లో పెట్టచ్చు. ఎక్కడంటే మన స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ స్టాక్స్ అంటే మీకు సంవత్సరంలో 2 సంవత్సరాలు మీకు లక్షలు ఏం చూపించదు. అది 10 years తర్వాత మీకు డబ్బులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కనిపించవు స్టాక్స్లో. మీకు చాలా ఓపిక కావాలి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే. సో డబ్బులు అనేవి అయితే ఊరికే రావు. మీరు నా నుంచి మీకు సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి స్కామ్లో ఇరుక్కోండి, బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. అది అడిక్షన్, బెట్టింగ్ యాప్స్ అనేవి. అది ఎలా అంటే చెప్పాను కదా, సిగరెట్ మందు ఎలాగో అది కూడా అంతే. మీరు వెళ్ళి అందులో ఇరుక్కుంటే పోయేది మీదే, ప్రాణాల దాకా పోయినాయి. చాలామంది అంటే నార్మల్గా ఎవరు డబ్బు కోసం ఆశపడతారంటే కొంచెం పైసలు లేని వాళ్ళు ఆశపడతారు, అయ్యే లక్షలు వస్తున్నాయి అని చెప్పి. అందరు ఏదో కష్టపడి సంపాదించి 50,000 లక్షలు దాచిపెట్టుకుంటాడు. అది వాళ్ళ మ్యారేజ్ కోసము, లేకపోతే వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ ఖర్చు కోసం అని చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా 5 లక్షలు వస్తాయి అని చెప్పి బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని వాళ్ళు ఫ్యూచర్లో బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎటుగానే సిచ్యువేషన్లోకి వెళ్తారు. సో ఇది స్టోరీ, నేను మీకు చెప్పాల్సిన స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ మీకు మంచిగా అర్థమైంది అనుకుంటా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఓకే, మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. లాస్ట్ మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి స్కామ్లో ఇరుక్కోకండి. కొంచెం తెలుసుకోండి ఫస్ట్ అదేంటిది అనేది, తెలుసుకున్న తర్వాతనే అందులోకి ఇరకండి. వట్టిగా మాత్రం ఇరుక్కోకండి. యూట్యూబ్లో కూడా మీకు అన్నిటికీ ఫేవర్గా దొరుకుతాయి, అన్నిటికీ నెగిటివ్గా దొరుకుతాయి. బట్ మీరు అర్థం చేసుకోవాలి, డబ్బులు అనేవి ఊరికే రావు. మన గుండు బాస్ చెప్తాడు కదా, లలితా జ్యువెలర్స్లో ఉన్న గుండు బాస్, డబ్బులు ఊరికే రావు బాబు అంటాడు కదా. నిజమే, డబ్బులు ఊరికే రావు. ఒకటి కూడా మోసం చేస్తేనే డబ్బులు వస్తాయి అందరికీ. వాడు మోసం చేస్తున్నాడు, మీరు మోసపోతాడు. ఎవరికో కార్ వచ్చిందని చెప్పి మీరు కట్టకండి. దానికి ఎందుకు వచ్చిన 100 మందిని తీసుకుపోయి అలా జాయిన్ చేయించిన వాడు మనకి వచ్చింది. ఆ 100 మంది అయితే మునిగింది కదా. ఆ 100 మందికి కారు ఒక్కటి సరిపోదు కదా. ఆ 100 మంది 100 లక్షలు ఇస్తాడా? ఇయ్యడు కదా. సో బాయ్.